నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు చకచకా ఏర్పాట్లు. ప్రధాని మోదీతో సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతతో ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికార యంత్రాంగం, టీడీపీ నేతలు. కొత్త ప్రభుత్వంలో పవన్, లోకేష్ల మంత్రి పదవులు ఖరారు. డిప్యూటీ సీఎంగా జనసేనాని, ఐటీ పురపాలక శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతల స్వీకరణకు సిద్దం. నగరంలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్న తెలుగు తమ్ముళ్లు, బాలయ్య అభిమానులు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ 9.30 కోట్ల రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సహాయం విడుదలపై తొలి సంతకం. ఓడిపోయిన అభ్యర్థులతో జగన్ చర్చలు. కూటమికి కారణాలపై ఆరా. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని కర్తవ్య పథ్ వేదికగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పార్లమెంటు పరిధిలోని సౌత్ బ్లాక్లో ఉన్న పీఎంఓ కార్యాలయంలో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే పీఎం కిసాన్ నిధులు విడుదలపైన ఫైల్ పైన సంతకం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 9.30 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సహాయం విడుదలైంది. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కూడా కృషి చేస్తామని పేర్కొన్నారు. అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న పవన్ కళ్యాణ్ 21 మంది పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడంతో తన కోరిన కోర్కెలు తీరటంతో అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని పవన్ కళ్యాణ్ ఈరోజు మొక్కుబడులు సమర్పించుకున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ను పలువురు పార్టీ నేతలు కలిశారు. ఎన్నికల్లో ఓటమి, ఫలితాలు, వైసీపీ కార్యకర్తలపై దాడులు సహా పలు అంశాలపై వీరితో జగన్ చర్చిస్తున్నారు. మాజీ సీఎంను కలిసిన వారిలో బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పుష్ప శ్రీవాణి, వంగా గీత, సంజీవయ్య, మోపిదేవి వెంకటరమణ, డాక్టర్ సుధాహాస పలువురు ఉన్నారు. భారీ అంచనాల మధ్య ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలో జనసేన, బీజేపీ భాగస్వాములు కానున్నాయి. కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే ఒక సందిగ్ధత కొనసాగింది. దీనిపైన పవన్ క్లారిటీ ఇచ్చారు. అటు లోకేష్ సైతం మంత్రివర్గంలో చేరనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఇద్దరి పాత్రపైన స్పష్టత వచ్చింది. ఎన్నికల హామీల అమలు, 3 పార్టీల సమన్వయం ఈ ఇద్దరికి కీలకంగా మారనుంది. ఇద్దరి శాఖలు ఖరారయ్యాయి. ఏపీలో ఈసారి పాలనా మిత్రపక్షాలతో సమన్వయం చంద్రబాబు సమర్థతకు పరీక్షగా మారుతోంది. జనసేన, బీజేపీ నుంచి మంత్రుల సంఖ్య, శాఖలపైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. పవన్ బీజేపీ ముఖ్య నేతలతో చర్చించారు. 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు, పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ నుంచి 135 గెలవటం, అందున గెలిచిన వారిలో సీనియర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మంత్రుల ఎంపికపైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండడంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశంపైన పవన్ కొద్ది రోజులుగా డైలమాలో ఉన్నారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. తాజాగా ఒక జాతీయ మీడియాతో పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే అంశంపైన చంద్రబాబు పవన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జనసేనకు 4 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. జనసేన నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ శాఖలు ఇవ్వాలనే దానిపైన ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరటం ఖాయమైంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్కు హోం, గ్రామీణాభివృద్ధి శాఖలు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఏపీలో జనసేనకు 4-5 శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్టు తెలుస్తోంది. ఇక నారా లోకేష్కు ఐటీ పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈసారి రాజధాని, యువతకు ఉపాధి కల్పన కీలకం కావడంతో ఈ శాఖలు కేటాయిస్తున్నట్లు కనిపిస్తోంది. అమరావతి నిర్మాణం సైతం పట్టణాభివృద్ధి పరిధిలోకి రానుంది. రాజధాని కోసం ప్రత్యేక సమయం కేటాయించాల్సి ఉండడంతో లోకేష్ వద్దే ఉంచుతారా, లేక గతంలో పర్యవేక్షించిన నారాయణకు తిరిగి అప్పగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ పక్కనే జరిగే పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 14 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో 5 గ్యాలరీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కానున్నారు. వీవీఐపీలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన భావోద్వేగానికి గురై సోము వీర్రాజు కాళ్లకు మొక్కి ఆలింగనం చేసుకున్నారు. ఇది ఏపీ బీజేపీ కార్యకర్తల విజయమంటూ శ్రీనివాస్ వర్మ ఆనంద బాష్పాలు రాల్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తా, గైడ్ చేయండని శ్రీనివాస్ వర్మ సోము వీర్రాజును కోరినట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉమాబాలపై 2.76 కోట్ల ఓట్ల మెజారిటీతో శ్రీనివాస్ వర్మ ఘన విజయం సాధించారు. గతంలో కూడా శ్రీనివాస్ వర్మ ఇలానే భావోద్వేగానికి గురయ్యారు. నరసాపురం లోక్సభ టికెట్ దక్కినప్పుడు బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ ఆఫీసు వద్ద నేలపై కమలం గుర్తుపై పడుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. 30 ఏళ్ల కష్టానికి గుర్తింపు దక్కిందని చెప్పుకొచ్చారు. నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కార్యకర్తలు విజయవాడ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను సార్, దాన్ని గైడ్ చేయండి. అంతా వాళ్ళు ఏ పొరపాటు జరిగిన ఉంచండి. తెలుగుదేశం విధానం కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు అరాచకాలు సృష్టించారని గుర్తు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలపైన లెక్కలేనని దాడులు చేశారన్నారు. లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించారని మండిపడ్డారు. ఆనాడు వైఎస్ఆర్సీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశమని అన్నారు. కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు కొత్త పందాలో కొత్త పదాలు వాడుతూ సరికొత్తగా మాట్లాడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ కూడా సైకో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పిల్ల సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి నంగనాచుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తులుగా అత్యంత బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కును ఏలేసుకుంటూ ఉన్నారు. ఓరు మీ దుంపదగా ఏం మాట్లాడుతూ ఉన్నారా, మీరు చేసినటువంటి పిచ్చి చేష్టలు ఏంటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి. జూన్ 4వ తేదీన మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు. ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు, రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు, సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు.
జూన్ 12 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజున. తాము ఎవరి ప్రాపకం కోసం చూడటం లేదని, ఇది భక్తులతో ఎదిగిన పీఠమని, రాజకీయ నాయకులతో ఎదిగిన పీఠం కాదని విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి తమకు లేదని అన్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక పీఠమని, ధర్మం కోసమే తాము పనిచేస్తామని ఉద్ఘాటించారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ నూతన ప్రభుత్వాలు ఏర్పడడం ఆనందంగా ఉందని విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని తాము కూడా యాగాలు చేస్తున్నామని, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు బాగుండాలనేది తమ ఆకాంక్ష అని చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతామని, సంపాదించుకోవాలి, దోచుకోవాలి అనుకునే పీఠం తమది కాదన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా అమ్మవారి ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. నేను చంద్రబాబుని కొత్తగా పొగుడుతున్నానని అనుకోవద్దు. నా వ్యక్తిత్వం పెద్దలకు బాగా తెలుసు. అమరావతిలో సైతం ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికో భయపడి కాదు. స్వరూపానందేంద్ర ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఈసారి అయినా దేవాదాయ శాఖ సరైన పాలన చేయాలి. 7 రాష్ట్రాల నుంచి గవర్నర్లు పీఠానికి వచ్చారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా పీఠానికి సందర్శించుకున్నారు. కేవలం వైసీపీ నాయకులు మాత్రమే కాదు, అన్ని పార్టీల నేతలు పీఠానికి వచ్చారని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి రావడం ఆనందంగా ఉందని, అది తెలుగు వారికి దక్కిన గౌరవమని అన్నారు. అలాంటి చిన్న కుర్రాడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరపున, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, మేము పుట్టిన జిల్లాలో ఆయన ఉండి, ఆయన పుట్టి, ఆయన క్యాబినెట్ ర్యాంకు భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం. అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడే కారణం. చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం. ఆ రకంగానే రేపు 12వ తారీఖు బహుశా 11:27 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. చాలా అత్యద్భుతమైన ముహూర్తము, సింహలగ్నము, చాలా బ్రహ్మాండమైన ముహూర్తము. ఆయన ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, టీటీడీ, ఈ వ్యవస్థల్ని చాలా గొప్పగా పరిపాలించాలి. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ భక్తులకి చాలా భాగ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్, వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు. ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుడిని కోరుతున్నాము. ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము. గత ప్రభుత్వాలు ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం నాయకులు నారా లోకేష్ హామీ ఇవ్వటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ తెలిపారు. కొందరు దుష్టశక్తులు టీడీపీకి ముస్లింలను దూరం చేసేందుకు కుట్రపూరితంగా ప్రచారాలు చేశారని ఆరోపించారు. సోమవారం పంజా సెంటర్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి రజావుల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఎస్ బేగ్ పాల్గొని మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగించిన విధంగానే తాము కూడా కొనసాగిస్తామని తమ నాయకుడు నారా లోకేష్ హామీ ఇచ్చారన్నారు. ముస్లింలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు అమరావతిని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, కేవలం అభివృద్ధి, సంక్షేమం మాత్రమే ఆయనకు తెలుసు అన్నారు. కులాలు, మతాలు మధ్య కుమ్ములాటలు పెట్టే పార్టీలు వేరే ఉన్నాయని, వారికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలు పూర్తిగా వెనకబడిపోయాయని, వాటిని అభివృద్ధిలోకి తీసుకురావడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన ఉంటుందన్నారు.
అందుకు ఉదాహరణ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ముస్లిం నేతలు పాల్గొన్నారు. జూన్ 4వ తారీఖున ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒక మంచి సుపరిపాలన రాబోతుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించి మనందరినీ కూడా అధికారం మనం అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం అందరం చూసాం, నిన్న నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం, దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 3 మంత్రులను కూడా అవకాశం కల్పించడం ఆ క్యాబినెట్లో చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ చాలా కీలకంగా మారినందుకు మనమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సురక్ష, భద్రత అనే అంశాల మీద మనమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి ఇటు రాష్ట్ర రాజధానిగా అమరావతి, పోలవరం అనే 2 అంశాల మీద ముందడుగేసి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా అమరావతిలో మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందే కార్యక్రమం మొదలెట్టారు. 4 కోట్ల ప్రజలు విజయం అన్నమాట ఇది. ఎందుకంటే బాబు వస్తేనే జాబు వచ్చిద్దని ప్రజలు నమ్మారు కాబట్టి ఘనంగా మనకు ఓట్లేసి బంపర్ మెజార్టీతో గెలిపించారు. అలాగే బాబు వస్తేనే జాబ్స్ వస్తాయి, బాబు వస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి, బాబు వస్తేనే బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ బాగుపడతారని తెలుసుకున్నారు ప్రజలు. అలాగే భారీ మెజార్టీతో 164 సీట్లు ఇచ్చి బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఈరోజు నారా లోకేష్ గారి పాలాభిషేకం జరిగింది ఈరోజు పంజాబ్ సెంటర్లో 54వ డివిజన్లో. ఎందుకంటే 4% అనేది ఇంపార్టెంట్ ఫర్ మైనార్టీస్. ఏపీ రాష్ట్రంలో స్కూళ్లకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో వేసవి సెలవులను ఈ నెల 12 నుంచి పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. తాజా మార్పుతో ఒకరోజు తర్వాత అంటే ఈ నెల 13న స్కూళ్లు రీఓపెన్ అవుతాయని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మరో రోజు వేసవి సెలవుల గడువును పొడిగించింది. ఎన్టీఆర్ తదనంతరం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీకి నందమూరి బాలకృష్ణ పూర్తి సహకారం అందించి కీలక వ్యక్తిగా మారని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ స్పష్టం చేశారు. రాజకీయ సినీ రంగాల్లో ఆయనకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారందరూ నేడు ఆయన పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలిపారు. సినిమా సామ్రాట్గా ఒక లెజెండ్గా పేరు పొందిన నందమూరి బాలకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా నందమూరి బాలకృష్ణ గారికి మొన్న జరిగిన ఎలక్షన్లో ఆయన 3వసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన సందర్భంలో కూడా, మరి ఆయన పుట్టినరోజు సందర్భం కూడా ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరయ్యి పంజాబ్ సెంటర్లో నందమూరి బాలకృష్ణ గారి యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం కూడా మనం చేపడతా ఉన్నాం. బాలకృష్ణ గారు ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి స్వర్గీయులయ్యారో ఆ తర్వాత నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కలిసికట్టుగా ఏ రకమైన వారి తండ్రి యొక్క ఆశయాల్ని 83లో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అప్పటి నుంచి ఆయన కృషి చేస్తూ ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే కీలక బాధ్యతలు వహిస్తూ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి అభివృద్ధిలో కూడా, సంక్షేమంలో కూడా, అన్ని రంగాల్లో కూడా ఆయన యొక్క పాత్ర చాలా కీలకమైంది.
తెలుగు సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. బొర్రా యూత్ ఆధ్వర్యంలో పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించి ప్రజారంజక పాలనను తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్ల పాత్ర చిరస్మరణీయమని గుర్తు చేశారు. ఈ నెల 12న జరిగే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి రాష్ట్ర ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పంజా సెంటర్లో సోమవారం నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ ఆయన నటనకు రాష్ట్రంలో ఎంతో మంది అభిమానులు ఉండటమే కాకుండా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులుగా ఆయన కొనసాగుతున్నారన్నారు. హిందూపురం నియోజకవర్గం నుండి 3 సార్లు విజయం పొంది హ్యాట్రిక్ సాధించారని తెలిపారు. జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బాలకృష్ణ గారి జన్మదినం, మరి దాని సందర్భంగా మేమంతా కూడా ఇక్కడ యూత్తో వచ్చి ఇక్కడ ఈ ఎన్టీఆర్ సర్కిల్లో కేక్ కట్ చేసి అక్కడ పండగలాగా ఆయన పుట్టినరోజుని జరుపుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం మరీ కూడా ఇది ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా ఇవాళ బాలయ్య బాబు గారి పుట్టినరోజు ఎప్పుడు చేసుకున్నా కూడా ఇది స్పెషల్గా చేసుకుంటున్నారు. ఇవాళ ఈరోజు అన్ని చోట్ల కూడా ఇప్పుడే హిందూపూర్లో కూడా జరిగింది. హిందూపూర్లో హ్యాట్రిక్గా ఎమ్మడమ్మడే 3 సార్లు అక్కడ గెలిపించిన ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే చేసుకోవాలి పుట్టినరోజు అనే ఉద్దేశంతో బాలకృష్ణ గారు ఇప్పుడు అక్కడ హిందూపూర్లో పుట్టినరోజు ఆయన అక్కడ ప్రజల మధ్య, హిందూపూర్ ప్రజల మధ్య చేసుకుంటున్నారు. ఈరోజు ఫస్ట్ టైం ఇది అక్కడ నేతృత్వంలో చేసుకోవడం అనేది. మరి అలాగే ఈసారి మరి ఈ పుట్టినరోజు ఈ ఆనందం కాకుండా మరి ఈ విజయం, తెలుగుదేశం పార్టీ విజయం అనేది మీరంతా చూశారు అందరూ కూడా. ఎటువంటి విజయం అనేది ఈ 82 నుంచి పార్టీ ఉండా కూడా కానీ విని ఎరగని మెజార్టీలతో సీట్లు కూడా ప్రజలు అసలు ఇక్కడ ఏం చేయాలి సైలెంట్గా ఎవ్వరికి చెప్పకుండా పంపించేయాలి, మంచి పరిపాలన కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు అసలు కులం లేదు, ఇక మతం లేదు, ఏమీ లేకుండా సైలెంట్గా తీర్పు చుట్టుపక్కల రాష్ట్రాలందరినీ తెలుగు ప్రజలు తిడుతున్నారు. టీడీపీ కార్యకర్తలు, బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరం రోడ్డు మీదకి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్లో కేక్ కటింగ్ చేస్తున్నాం. మేమందరం బాలయ్య బాబు గారిని ఏమడుగుతున్నామంటే పుట్టినరోజు సందర్భంగా మాకు నందమూరి మోక్షజ్ఞ బాబు ఈ సంవత్సరం లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈసారి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఒక కులం, ఒక ప్రాంతం ఏమీ సంబంధం లేకుండా భారీ మెజార్టీతో గెలిచాడు. ఇది మనందరి గెలుపు, మన 2 రాష్ట్రాల గెలుపు. అలాగే మన రాష్ట్రం ముఖ్యంగా అమరావతి ప్రజలు కానీ బయట ఊళ్ళాళ్ళు కానీ చాలా సంతోషంగా జరుపుకోవాల్సిన వేడుక ఇది. అలాగే 12వ తారీఖున అందరూ వచ్చి దాన్ని విజయవంతం చేసి చంద్రబాబు అనే మాట కోసం మనం అంతా ఎలా ఎదురు చూస్తున్నామో అదంతా మనం దగ్గరుండి ఆయనతో పాటు ఉండి కలిసి ఆ వేడుకను కూడా విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం. ఇన్నాళ్ళు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క అంటున్నారు టీడీపీ సీనియర్ నేత. ఆయన ఏపీలోని మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పారు. అవును, ఏపీలో నాన్ బ్రాండెడ్ లిక్కర్కు చెక్ పెడుతూ బ్రాండెడ్ లిక్కర్ను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కింగ్ ఫిషర్ బీర్లను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్లలో నిల్వ చేసినట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కింగ్ ఫిషర్ బీర్లతో ఏపీకి వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ చేశారు. ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ కింగ్ ది ఫిషర్స్ చీర్స్ అని ఆయన రాసుకొచ్చారు. ఈ వీడియో ప్రజెంట్ నెట్టింట వైరల్గా మారింది. ఆహా, ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు లిక్కర్ ప్రియులు. మొత్తం మీద చంద్రబాబు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పినట్లే నాణ్యమైన మద్యం అందుబాటులోకి రాబోతోందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించి విజయ దుందుబి మోగించిన ఎన్డీఏ కూటమి బీసీలను విస్మరించకుండా జనాభా ప్రాతిపదికన బీసీలను అధికారంలో, పాలనా యంత్రాంగంలో సముచిత స్థానం కల్పించాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ రాక్షస పాలనలో బీసీలను పూర్తిగా విస్మరించడం వల్లే వైసీపీకి ఆ గతి పట్టిందని ఎద్దేవా చేశారు.
సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు సుపరిపాలన అందించారని, అదే ఒరవడి నూతన ప్రభుత్వంలో కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. గత జగన్ రాక్షస పాలనలో బలహీన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చారు, కానీ మంత్రిత్వ శాఖలను తమ వద్దే ఉంచుకున్నారని, జగన్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడి ఆయన పాలనంటే భయపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజలు జగన్కు తగిన రీతిలో బుద్ధి చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు చప్పాడ చందు, వై పుల్లారావు, వీరంకి గోకర్ణేశ్వరరావు, రాము, బాయన శంకర్రావు, అనగాని ప్రసాద్, జ్ఞాన సత్యనారాయణ, కొల్లూరు హనుమంతరావు, జ్ఞాన వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మరి రేపు 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేయించున్నటువంటి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చింజరపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా క్యాబినెట్లో స్థానం కల్పించడం అనేది మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందనేది మరి వాళ్ళ చేసి చూపి నిరూపించుకున్నటువంటి విషయం కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇదే వరవడి ఇదే విధంగా కొనసాగించాలని చెప్పని రేపు ముఖ్యమంత్రి ప్రమాణం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పంచాయతీ వార్డు మెంబర్ కాడ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా మా జనాభా దామాషా ప్రకారంగా పదవులు కేటాయించాలి, మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఈ రోజున బలహీన వర్గాల వారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకి వ్యతిరేకంగా ఒక ప్రజా వెల్లువ, ఒక ఉప్పెన తుఫాన్లాగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంత మెజార్టీ రావటం అంటే ఆ పరిపాలన మీద ఏ విధంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదనేది ఓట్ల రూపేణ మరి ప్రజలంతా కూడా చూపించారు. కూటమిలో ఉన్న బీసీ నాయకులందరి ఎదుగుదలకి, వారి గెలుపుకి మరి పాటుపడి ఆ విజయంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది. ఈ రోజున మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చూస్తే 72 మంది మంత్రి పదవులు ఇస్తే దానిలో బీసీలకు 27, ఎస్సీలకి 10, ఎస్టీలకు 5, మైనార్టీలకు 5, నియర్లీ 65% ఎస్సీ బీసీ మైనార్టీలకి మరి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో మరి ఉన్నారు కాబట్టి ఆ యొక్క లెక్క ప్రకారం బీసీలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే బీసీలకు మేము ఎక్కువ సీట్లు ఇచ్చామని చెప్పడం జరిగింది తప్పితే మినిస్టర్ పదవి ఇచ్చారు, కానీ మినిస్ట్రీ అనేది వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం జరిగింది. దానివల్లే ఈ రోజున ఒక్క మినిస్టర్ అనేవాళ్ళు కూడా గెలవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితి లేకుండా మరి బీసీలకు సముచితమైన స్థానాన్ని కల్పించి వారి హక్కులకి, వారి స్వేచ్ఛకి భంగం కలగకుండా పూర్తిగా వారి అధికారాన్ని అప్పజెప్పి మరి బీసీల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పేసి, అదేవిధంగా మరి ఈ రోజున రామ్మోహన్ నాయుడు గారు చిన్న వయసులో కేంద్ర మంత్రిగా మరి గుర్తింపించినందుకు మరి బీసీ సంఘం తరఫున మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంలో కాపుల పాత్ర కీలకమైందని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు బాడిత శంకర్ అన్నారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో కాపు సామాజిక వర్గం పూర్తిగా నష్టపోయిందని అన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలను ఆదుకోవాలని కోరారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. కాపు తెలగ బలిజావంటర జాతి ప్రయోజనాలతో పాటు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా మా జాతి కాపాడాలని ఒక ఆలోచనతో చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా 45 నియోజకవర్గాల్లో మేము పర్యటించాం. కూటానికి ఓటేయండి, కూటాన్ని గెలిపించాలా, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు చెప్పిన దానికి మరి రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ముందుగా అడ్వాన్స్గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి నిన్న నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు, వారికి కూడా
ఈ కాపు తెలగ బలిజ ఒంటరి జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కోర్టు పైన మా కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారితో పాటు అన్ని జాతులు కూడా, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కూడా ఈ గెలుపుకి కృషి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఈ 4 జాతుల్ని మోసం చేసింది అని అనేక సందర్భాల్లో మేము చెప్పాం. ఇప్పుడు ఆయన గురించి చెప్పం, కానీ ఆ ప్రభుత్వానికి ఈ జాతులు ఒక్క ఓటు కూడా వేయలేదని నిరూపణకి ఏంటంటే ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా కాపు తాలూకా ఎమ్మెల్యేలను లెక్కించలేదు ప్రజలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న జరిగిన ఎన్నికల్లో మీ పాత్ర చాలా ముఖ్యమైనది. అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా తిరిగి మీరు ఈ కూటమిని గెలిపించినందుకు మనం అందరం ఐక్యంగా ఉండి మనతో పాటు వెనకబడిన కులాలకు కూడా మనం మద్దతు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ కళ్యాణ్ గారి దగ్గరికి కానీ వెళ్ళి మనమందరం కలిసి మన జాతి ప్రయోజనాల కోసం మనమందరం ఒక నిర్ణయం తీసుకొని, పోయినసారి మనకి ఎంతైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని కూడా వారికి తెలుసు. విదేశీ విద్యలో కానీ అన్నిట్లో మన జాతికి చాలా నష్టం జరిగింది, మన పిల్లలు నష్టపోయారు. అలాగే బీసీ, మైనార్టీ, ఎస్సీలు కూడా ఈ ప్రభుత్వంలో నష్టపోయారు. కాబట్టి మనతో పాటు వాళ్ళని కూడా మనం చేపట్టుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్రయోజనాలు కూడా మనం కాపాడుతూ మన జాతి పిల్లల్ని బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కూడా మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు చకచకా ఏర్పాట్లు. ప్రధాని మోదీతో సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతతో ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికార యంత్రాంగం, టీడీపీ నేతలు. కొత్త ప్రభుత్వంలో పవన్, లోకేష్ల మంత్రి పదవులు ఖరారు. డిప్యూటీ సీఎంగా జనసేనాని, ఐటీ పురపాలక శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతల స్వీకరణకు సిద్దం. నగరంలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్న తెలుగు తమ్ముళ్లు, బాలయ్య అభిమానులు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ 9.30 కోట్ల రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సహాయం విడుదలపై తొలి సంతకం. ఓడిపోయిన అభ్యర్థులతో జగన్ చర్చలు. కూటమికి కారణాలపై ఆరా. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.